అచ్చుకున్నా ఓకే ఓకే అన్నా వెనక్కి రా జిల్లా కేంద్రంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో స్మైల్ ప్రాజెక్ట్ని గౌరవ జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా గారి చేతుల మీదుగా ప్రారంభించుకోవడం జరిగింది. జిల్లాలో మొట్టమొదటిసారిగా సెంట్రల్ గవర్నమెంట్ సహాయ సహకారాలతో హోమ్ ఫర్ బెగ్గర్స్ అనే కార్యక్రమంలో భాగంగా ఈరోజు పాత హాస్పిటల్ని రెనోవేట్ చేసి దాన్ని ఈరోజు ప్రారంభించుకున్నాం. ఈ స్మైల్ ప్రాజెక్ట్ బిల్డింగ్ మొత్తం కూడా ఎవరైతే బెగ్గర్స్ కానీ ఇతర వాళ్ళు ఎక్కడైతే ఉంటారో వారందరిని కూడా తీసుకొని వచ్చి వారికి అకామిడేషను ఫుడ్ ఇవ్వడమే కాకుండా వారికి కౌన్సిల్ చేసి యువత అయితే వారికి సంబంధించి ఏదైనా చదువుల పరంగా కానీ లేకపోతే ఇంకేదైనా కోర్సుల పరంగా వారిని పంపించడం, మిగతా వారిని కౌన్సిలింగ్ ఇచ్చి ఫర్దర్గా ఆ విధంగా చేసుకోకుండా ఉపాధి కల్పించడం, అదేవిధంగా వృద్ధులు మహిళలు ఎవరైనా ఉంటే వాళ్ళని మహిళా ప్రాంగణంకి వారిని తరలించడం ఈ కార్యక్రమం ద్వారా చాలా మంచి ఉపయోగం జరుగుతుంది. ఈ ప్రాజెక్టు నెల్లూరు జిల్లాలోనే మొట్టమొదటిసారిగా ఇక్కడ నెల్లూరు హెడ్ క్వార్టర్లో మధ్య ఏసీ కూరగాయల మార్కెట్ వెనక సైడు దీన్ని ఈరోజు గౌరవ కలెక్టర్ గారు ప్రారంభించుకోవడం జరిగింది. ముఖ్య అతిథులుగా గౌరవ కమిషనర్ గారు కానీ, నగర మాజీ మేయర్ భానుశ్రీ గారు, స్థానిక కార్పొరేటర్ అమృత గారు, అదేవిధంగా అధికారి బషీర్ గారు వీరందరూ కూడా దగ్గరుండి ఏర్పాట్లు పర్యవేక్షించినందుకు, దీన్ని ప్రారంభించినందుకు గౌరవ జిల్లా కలెక్టర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎవరైతే ఈ ప్రాజెక్టుకి సంబంధించి ఇక్కడ ఎంప్లాయీస్ ఉన్నారో వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్క దగ్గర కూడా తిరిగి వారిని తీసుకొని వచ్చి వారిని ఇక్కడ కౌన్సిలింగ్ చేస్తారు. అందరూ కూడా సహకరించడంలో కోరుతున్నారు. ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న మేనేజ్మెంట్ టీమ్ని కూడా వేరే ప్రాంతంకి, వేరే సిటీస్ ఎక్కడ ఈ స్మైల్ ప్రాజెక్ట్ బాగా జరుగుతున్నాయో అక్కడే కూడా పంపించి అక్కడ నుంచి వాళ్ళు నేర్చుకున్నారు. ఇప్పుడు మన నెల్లూరు ప్రాంతంలో ఎక్కడైనా మీకు బెగ్గర్ దొరికితే ఇప్పుడు త్వరలోనే ఒక కాల్ సెంటర్ నెంబర్ కూడా ఇస్తాము. మీరు డైరెక్ట్ వెంటనే కాల్ చేస్తే ఇక్కడ నుంచి టీం వెళ్ళి ఆ బెగ్గర్ని తీసుకొని వచ్చి ఇక్కడికి తీసుకొని రావడం జరుగుతుంది. అతనికి కావాల్సిన మెడికల్ ట్రీట్మెంట్ కానీ మెడికల్ టెస్ట్ చేయించి అతన్ని ఏమైనా స్కిల్ డెవలప్ చేసుకొని ఎలా సొసైటీలో మళ్ళీ ఇంటిగ్రేట్ చేయాలి దీని మీద కూడా ఆలోచన చేయడం జరుగుతుంది. ఇంతకుముందు మన రాష్ట్రంలో పెద్ద సిటీల్లోనే వైజాగ్ కానీ విజయవాడలో ఇట్లాంటి సెంటర్స్ ఆల్రెడీ ఉన్నాయి, బాగానే జరుగుతున్నాయి, పబ్లిక్ కూడా అప్రిషియేట్ చేస్తున్నారు. ఈరోజు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో ఈ ప్రాజెక్ట్ రావడం అనేది చాలా సంతోషం. ఎందుకంటే మన ఎప్పుడూ కూడా ఎవరు అసహాయం ఉన్నారో, ఏమీ సపోర్ట్ లేదు, వాళ్ళని వెనకాల వదలకూడదు, వాళ్ళకి కూడా హెల్ప్ చేయాలి. సో ఇది మంచి ఆలోచన. ఐ కాంగ్రాచులేట్ బషీర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, లోకల్ కార్పొరేటర్ మేడం కూడా చాలా ఎఫర్ట్ పెట్టి ఈ ఏరియాలో తిరుగుతున్నారు. మేడం కూడా కొన్ని సలహా సూచన ఇవ్వడం జరిగింది. బాగుంటుంది, మంచి టీం ఉంది ఇక్కడే. దయచేసి ఈ ప్రాజెక్ట్ని మెయింటైన్ చేయడం అనేది కూడా ఇంపార్టెంట్. ఈరోజు చూస్తే టాయిలెట్స్ ఇవన్నీ చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి, ఎలా హోటల్లో ఉండాలి అలా ఉన్నాయి, కానీ ఇలాగే కొనసాగించాలి నేను కోరుతున్నాను.